అమరావతి నిర్మాణంలో స్మార్ట్ విధానాలు అమలు చేయబోతున్నారండి. అమరావతి నిర్మాణం స్మార్ట్ విధానాలతో పంబ్లింగ్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, మురుగు నీటి నిర్వహణ, అగ్నిమాపక భద్రత వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్తున్నారు. యూపీఏ అమరావతి చాప్టర్ చైర్పర్సన్ డాక్టర్ సందీపని పజ్జే ఈ విషయంగా తెలిపారండి. అమరావతిని ప్రపంచ స్థాయి సుస్థిర రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా సిఆర్డీఏ చర్యలు చేపడతా ఉంది. దీనిలో భాగంగా ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ అమరావతి చాప్టర్, ఐషేర్ విజయవాడ చాప్టర్ సహకారంతో గురువారం ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో అమరావతి డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థలపై సిఆర్డీఏ అయితే సాంకేతిక సదస్సు నిర్వహించడం జరిగింది. సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ తరాల అవసరాలకి దృష్టిలో ఉంచుకొని అమరావతిలో కేంద్రీకృత యుటిలిటీ వ్యవస్థలు, భవనాల్లో ఆధునిక సేవలు, సామర్థ్యమైన మౌలిక సదుపాయాలు, ప్రణాళికలు రూపొందించడం ఎంతో అవసరమన్నారు. ఐపీఏ అమరావతి చాప్టర్ కార్యదర్శి కిరణ్ పరుచూరి, ఐషేర్ విజయవాడ చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ పి అనూష, ఏపీ సిఆర్డీఏ ఏడీసీఎల్, ఏజీసీఎల్ అధికారులు, కాంట్రాక్టర్లు, సాంకేతిక నిపుణులు, కాంట్రాక్టర్ భాస్కర్ గారు తదితరులు పాల్గొన్నారండి. మొత్తానికి ఏదైనా వర్షాకాలంలో అమరావతి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. మరి ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.